లలితాదేవి ఇన్ని రూపాల్లో ఇంత ఆడంబరంగా ఉండదు. వాళ్ళ ఆయన ఎలా ఉంటాడో ఏమి లేదు, ఏనుగుతోలు బూడిద. అసలు ఒంటి మీద బట్ట కూడా ఉండదు, తీసి పారేస్తాడు ఒళ్ళు మండితే. ఏకంబర మహే అంటాడు, నేను ఎలాగే ఉంటాను పో. అటువంటి ఆయన ఈవిడ చేసుకోవడం ఏంటండి? ఇది ఆశ్చర్యంగా. మనం ఎవరైనా చేసుకుంటామా? మనకి ఇవాళ అమ్మాయికి పెళ్లి చేయాలంటే ప్యాకేజీ ఎంత, లీకేజీ ఎంత, అత్తగారు ఉందా పోయిందా, ఎన్ని కావాలి? సంవత్సరానికి 50 లక్షల ప్యాకేజీ ఉండాలి. వీళ్ళిద్దరు వెళ్ళి అమెరికాలో ఉంటారు, ఎంతకాలం ఉంటారో తెలియదు. మనం డిమాండ్ పెడుతున్నాం, వాళ్ళు చేసుకోవడం రాబడి. ఏ డిమాండ్ పెట్టకపోగా ఏమీ లేనివాడిని చేసుకుంది. అది కూడా తపస్సు చేసి 4 ఏళ్ళు. ఆయన వద్దు మర్రో అన్నాడు. నేనంటే ఏమిటో తెలుసుకోమని మారువేషంలో వచ్చి, నేను జోగ్గాండి, నేను శ్మశానంలో ఉంటా, నాకు ఏనుగుతోలు కప్పుకుంటా, నువ్వు మళ్ళీ ఆభరణాలు పెడితే కుదరదు, పీకి బారత్తా, నీకు ఇష్టమైతే చేసుకుని నాకు నువ్వే కావాలి దేవుడా అంది ఆవిడ. అమ్మవారిని నిజంగా 10 రోజులు ఆరాధిస్తే అమ్మాయిలు అబ్బాయిల మనస్సుల్లో మార్పు వచ్చి నిరాడంబరమైన దాంపత్యాన్ని కొనసాగిస్తే సమాజంలో విడాకులు ఉండవండి. సమాజంలో విడాకులు ఉండవండి, గుర్తుపెట్టు. ఆడంబరమైన దాంపత్యం కోరుకోబట్టి విడాకులు అవుతున్నాయి. అమ్మవారు పరమాడంబరంగా ఉంటుంది, కానీ పరమ నిరాడంబరుడైన పరమేశ్వరుని చేస్తుంది.